రేషన్ కిట్ లేదు, ఆ కథ లేదు. రెండు వార్తలు వచ్చినాయి ఇవాళ. వరంగల్ ఎంజీఎంలో దుర్భరమైన పరిస్థితుల్లో ఎయిర్ కండిషన్లు పనిచేస్తలేవు, కొత్తగా పుట్టిన చిన్నపిల్లలు ఎండకు అల్లాడుతున్నారని ఆ తల్లులు గోసపడుతున్నారని చెప్పి పేపర్లో వార్త వచ్చింది. అట్లనే ఆదిలాబాద్ జిల్లా రిమ్స్లో కూడా చాలా దారుణంగా ఉన్నది, చచ్చిపోయిన పీనుగులు దుర్వాసన పడుతున్నాయని చెప్పి మార్చిలో వేయాలంటే డాక్టర్లు భయపడుతున్నారని వార్తలు వచ్చింది. గింత మాయలేమే, గింత తొందరలనే, గింత ట్రాక్ పెట్ట తప్పుతుంది. ఏం కారణం అంటే ఇప్పుడు ఉన్న పరిపాలకులకు ఒక పద్ధతి, పాడు, ఒక వ్యవహారం చేసేటువంటి దక్షత, ప్రజల మీద ప్రేమ, ఎట్లన్నా చేసి రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి వ్యవహారం లేదు కాబట్టి ఈ దుర్మార్గాలను వస్తూ ఉన్నాయి. అంటే దాని అర్థమైంది, వీళ్ళ వల్ల కాదు, వాళ్ళు చెయ్యరు, చెడగొడతారు, మళ్ళీ బాగు చేయాల్సింది కూడా మన బాధ్యతనే ఉంటుంది. మళ్ళా మనం వచ్చేదాకా ధీటుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఈ పార్టీని ముందర తీసుకొని పోవాలి. మధ్యలో ఇప్పుడు వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్. మీరందరు పేపర్లలో చూస్తున్నారు. నరేంద్ర మోడీ నేను మీ గోదావరి తీసుకుపోయి తమిళనాడుకు, కర్ణాటక ఇస్తా బాజాబ్తో చెప్తున్నాడు ఆయన. రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి ప్రపోజల్. కుయ్యమంటలేడు, కుట్టుమంటలేడు ముఖ్యమంత్రి. ఏం మతలవు, ఏం కారణం? ఉన్న గోదావరి పరాయి పాలైతే మన బతికేం కావాలా? ఈత గోదావరి పోతే గోదావరి కదా మన నీళ్ళు వచ్చేది. అది పోయిన తర్వాత మంచినీళ్ళు ఇవ్వి, తాగునీళ్ళు ఇవ్వి, తెలంగాణ బతికేది. ఇంత ప్రధానమైన విషయం మీద కూడా ఆయన మాట్లాడతలేడు. అదే నేను ఉన్నప్పుడు మోడీ ప్రపోజల్ పెడితే ముందు నా లెక్క తేల్చు, నా తెలంగాణ వాటా తేల్చు, ఆ నీళ్ళడ పెట్టు, అప్పుడు మాత్రమే నేను దీని మీద మాట్లాడతా. కానీ అప్పటిదాకా నువ్వు మాట్లాడితే నువ్వు 1,00,000 మీటింగ్లు పిలిచినా నేను రాను, నువ్వేం పిక్కుంటావు పిక్కు అని చెప్పింది. అప్పుడేం కదలలే, ఆ ఫైలు ఆగిపోయింది. కానీ ఇప్పుడు ఇది ఒక నిరర్ధక ప్రభుత్వం ఉందనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో మన వల్లే 14 మందో 12 మందో ఎంపీలు పార్లమెంట్లో ఉంటే ఇటువంటి ప్రతిపాదన వస్తే లేచి ఎగిరి దుంకి అందుకుంటారు గొంతు. నువ్వు ఎట్లా తీసుకుపోతావు బిడ్డ అంటారు. ప్రశ్నించేవాడు ఉంటాడు, తెలంగాణ వాయిస్ ఉంటుంది. ఇక్కడ లేనది అట్లనే ఉండాలి కదా మనం. అక్కడ లేక ఇక్కడ లేక ఆగమైపోతే ఎవరు కాపాడాలి మనం? అందుకోసం ఎట్టి పరిస్థితులలో బ్రహ్మాండంగా బీఆర్ఎస్ గెలవాలి పార్లమెంట్ ఎలక్షన్లలో. వినోద్ కుమార్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గతంలో కూడా ఎంపీగా పనిచేసాడు. నడవలసిన సంజయ్ అనే సన్నాసి ఏం చేసిండో మీకు తెలుసు. అలా తంబాకు నవ్వులు అన్నప్పుడు మాట్లాడు తప్ప, దీని మీద వాడు అని తిప్పుడు తప్ప, తిట్ల పురాణం తప్ప ఇంకోటి లేదు. మనకు ఎందుకు ఆ తిట్ల పురాణం ఎందుకు, ఆ పంచాంగం ఎందుకు, ఆ పంచాయతీ ఎందుకు? చదువుకున్నాడు, విద్యావంతుడు, అడ్వకేటు వినోద్ లాంటి వ్యక్తి గెలిస్తే మన హక్కుల కోసం కొట్లాడతారు, మన గోదావరిని కాపాడతారు, మన నిధుల కోసం కొట్లాడతారు. ఇలా నేను హుజూరాబాద్లో ప్రత్యేకంగా నేను రావాల్సిన అక్కడే ఉండేది. కౌశిక్ రెడ్డి తను ఎంత పొడుగున్నాడో అంత భారీగా చేద్దాం అనుకున్నాడు. నేను 50,000 మంత్రం చేస్తా రాత్రి కూడా, సాయంత్రం టైం మాకు కూడా ఉపరం ఎక్కున్నదని అడిగితే నేను ప్రోగ్రాం ఒప్పుకున్నా. కానీ ఆ బస్సు యాత్ర మీద వస్తున్న జనము ఆ కథ చూసి ఇద్దరు బదులుకొని ఆయన నా మీద ఒక ప్లేట్ ఇచ్చి 48 గంటలు నిషేధం ఉన్నది. నేను మంచి మాట రాబాయి, కాంతి దేవుడు ఉన్నాడు అంతే కదా. పొట్టోని ఎత్తి పొడుగోడు పెడితే పొడుగోని ఎత్తి కోసంలో కొట్టింది. ప్రజలు ఉంటారు, న్యాయం చెప్తారేం బాధ లేదు అని సపరేట్గా 48 గంటలు మూసుకున్నాను. దానిలో హుజూరాబాద్ ఎగిరిపోయింది. దానికి నేను నా మీద బాగా సాగిస్తాడు. నువ్వు ఆందాక పోయిన ఎత్తపోతావు, పోతే పోయినావు కానీ ఏ తిప్పాలని పడి మంచి రాలక ఏ రాత్రి కానీ ఇడికే రా, ఈయనే ఉండాలి, నేను ఈ సంగతి అయితే చూసి పంపిస్తాను. మిమ్మల్ని అందరినీ జమ చేసి దాని ఉద్దేశం ఏంది? గుట్టకొచ్చిన కోసం పెట్టబెట్టకపోతుందా? నేను ఒక 200 మందిని బొట్టు పెట్టించింది. రాత్రి పడుకోవడానికి గడ్డ వడ్డీది నాకు. వాళ్ళకి తప్పు కాదు కదా, పక్కలు మంగళారతి పట్టుకొని నూనె ఆ నూనె అంటే కుంకుమ పెడతారు అడగాలంటే ఒకసారికి పోదు. ఇక బాధ నేను పడే బాధ మీకు తెలియదు, కథలు ఉంటాయి. అదే అయింది. ఫోటోలు దిగాలన్నాడు, ఒక దమ్ము నూకులు నొక్కి నేను 3 మాట పడగొని నిలబడ్డాను. మాదాపూర్